ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ తీసుకుంటే కొన్ని వీక్స్ నుంచి వాళ్ళు అలా జరిగిండేది వాస్తవం, కల్తీ జరిగిండేది వాస్తవం. అది జరగలే అని చెప్పి వాళ్ళు ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతాను. నేను ఎప్పుడు చెప్తా, దేవునితో అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరు కూడా బతికినోళ్ళు లేరండి. ఇది వాస్తవం. నేను యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ క్లోజర్ ఎట్లా చేయొచ్చు అంటే, సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి తప్పయిందని చెప్పి గుడికి పోయి, తిరుమలకి పోయి, తప్పయింది మా పీరియడ్లో, నాకు తెలియదు ఇది కింద వాళ్ళలో జరిగిందని చెప్పి చెప్పుకుంటే అక్కడికి అయిపోయేది సబ్జెక్టు. ఆయనకి ఏదో కొద్ది సింపతి అన్న వచ్చేది. ఆయన చేసే విధానం ఎట్లుందంటే, ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దీన్ని అంత డిఫెన్స్లో పోవడం అంటే, ఎవరైనా తీసుకోండి, ఏదైనా సబ్జెక్ట్ తప్పు చేసిన వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు డిఫెన్స్లో పోయినారనేదే, దాన్ని కాపాడుకుంటున్నారంటే సబ్జెక్టు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే భావించవచ్చు. సో ఖచ్చితంగా నిన్న జరిగిండే చాలా 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 బాధాకరం అండి. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిది పట్టాలు తీసుకొని కౌన్సిల్లో రావడము, లాస్ట్ 4 days నుంచి కౌన్సిల్ని జరగకపోవడము, అసలు ఎన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అసలు అట్లాంటివన్నీ పక్కన పెట్టి అసలు పనికిరాని సబ్జెక్టుని తీసుకొని వీళ్ళు ఏదో ఆల్రెడీ ఆ క్లారిటీ ఉంది, నెయ్యి మాత్రం జరిగింది అని చెప్పి ప్యాకెట్లలో కానీ ఇవన్నిట్లో కూడా జరిగింది వాళ్ళది వాస్తవాలు అనేది క్లారిటీ ఉంది, సిట్ రిపోర్ట్ క్లారిటీ ఉంది. బట్ వీళ్ళు ఏదో కవరప్ చేసుకునేకి డైలీ కౌన్సిల్లో కానీ డిస్టర్బ్ చేయడము, బయట కానీ డిస్టర్బ్ చేయడం అనేది చాలా అన్యాయం. ఖచ్చితంగా దేవుడు శిక్ష ఇస్తాడు వీళ్ళకి. ఆల్రెడీ నేను చెప్తున్నా కదా, వాళ్ళు డిఫెన్స్లో పన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే ఉద్దేశంతోనే అంత అగ్రెసివ్గా దాన్ని ఏదో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. దేవుడు మాత్రం శిక్షిస్తాడు ఈరోజు కూడా. అందుకనే నిన్న జరిగిన వెంటనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు శుద్ధి చేయాలా, దేవుని మొక్కొని రావాలా అని చెప్పి ఉద్దేశంతో అక్కడ చంద్రబాబు గారు పోవడము, వినుకొండలో టెంపుల్కి పోవడము, ఇక్కడ కూడా మా కార్యకర్తలు, పెద్దలు, లీడర్స్ అందరు కూడా వచ్చి దేవుని మొక్కొని ఇప్పటికన్నా వాళ్ళకి బుద్ధి తేవాలా దేవుణ్ణి ప్రార్థించున్నాము. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచన్నా వాళ్ళు చేంజ్ అవుతారనేది అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా అయితే పోతున్నారంటే హిందూస్ అందరూ కూడా ఆల్రెడీ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి, టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ దే ఆర్ ఫీలింగ్ ఏమి ఈ రకంగా బిహేవియర్ అనేది. వాళ్ళకి ఐ థింక్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు సంథింగ్ రాంగ్ ఉన్నారండి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే అడ్వైజు చాలా